ఖమ్మం పట్టణంలో నేను నిన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశలో కఠోర శ్రమించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చావు అంచుల దాకా పోయి తెలంగాణ సాధించిన దీక్షకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మనస్ఫూర్తిగా నన్ను పార్టీలోకి ఆహ్వానించి తీసుకొని నేను చేస్తున్న శ్రమను, వేరే పార్టీలో చేస్తున్న కష్టాన్ని గుర్తించి మన పార్టీలో ఉంటే ఇతను మన పార్టీకి అవసరం, అందులో ఒక బీసీ నాయకుడు, ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీలకు ఇతని ద్వారా న్యాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా వారు పిలవగానే నేను నిన్న ఉగాది పండగ రోజు వారి ఆధ్వర్యంలో ఉగాది పండగ జరుపుకొని అక్కడే ఉగాది పచ్చడి కూడా తీసుకొని తిని వారి ద్వారా పార్టీలోకి కండువా కప్పుకొని పార్టీలోకి వచ్చాను. ముందుగా నన్ను పార్టీలోకి తీసుకున్నందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మరియు ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే కాకుండా మరొక యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు కూడా ఈ రాష్ట్రానికి కావలసినంత ఎనర్జీ ఇస్తూ అందరినీ చైతన్యవంతంగా ముందుకు తీసుకెళ్తూ గత 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ల దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఒంటి చేత్తో ఎలక్షన్లన్నీ నడిపించుకుంటూ ఎలాంటి గ్రూపులకు తావి ఇవ్వకుండా అందరినీ ఏకతాటిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి యంగ్ డైనమిక్ కేటీఆర్ గారికి నన్ను సహృదయంతో పార్టీలోకి తీసుకున్నందుకు, మరియు నా సోదర సోదరీమణులు, నా మిత్రులందరికీ, ఖమ్మం జిల్లా ప్రజలందరికీ నేను 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం ఖమ్మం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక పార్టీలో లీడర్గా లేను, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక నాయకుడిని కాదు. ఏదో నాకు నా సంపాదనలో భాగంగా కొంత ఖర్చు పెట్టుకుంటూ సామాజిక సేవ చేస్తూ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని చేదోడు వాదోడుగా వండుకుంటూ సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్న క్షమంలో నన్ను ఇంత గొప్పగా ఆదరించి గుర్తించి నన్ను ఆదరిస్తున్న ఖమ్మం జిల్లా ప్రజలకు జన్మతః రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇప్పటికీ సభ 2 గంటల ఆలస్యమైంది కాబట్టి ఇక్కడ ఇంతమందుకు నిండి ఉన్నటువంటి నా సోదర సోదరీమణులందరూ ఆలస్యమైంది కాబట్టి వెళ్ళిపోయారు. వారికి ముందుగా నా యొక్క క్షమాపణలు. ఈ సంవత్సరం ఉగాది పండుగ నిన్ననే అయిపోయింది. వికారినామ సంవత్సర శుభాకాంక్షలు కూడా అందరికీ. మిత్రులు, మన సీనన్న ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన ఎంపీ గారు, నేను పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలకు రాబోతున్నటువంటి వెంకట వీరయ్య గారు కానీ, మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ప్రస్తుత శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు కానీ, జలగం వెంకట్రావు గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నాయకులు, కొత్తగా వచ్చినటువంటి ఉపేందర్ రెడ్డి గారు కానీ, వనమ వెంకటేశ్వరరావు గారు కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులతో కలిసిమెలిసి ఉంటూ టీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకెళ్తూ నామా నాగేశ్వరరావు గారిని ఖచ్చితంగా గెలుపు దిశలో తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ, కష్టపడి ఉన్న 2 రోజులైనా 3 రోజులైనా కష్టపడి ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా నేను సద్వినియోగం చేసుకుంటాను. అదే దిశలో ప్రయాణం చేస్తాను.